మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 9 వర్సెస్ 9 through 13. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఉదయము మేము సజీవుల లెక్కలో ఉంచి సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నిన్ను గణపరిచేటువంటి భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. మీ వాక్యము ద్వారా మీ ఆత్మను మాకు బోధింపజేసి మాలో మీ కార్యమును జరిగించండి. మేము మా వలె కాకుండా, ఇతరుల వలె కాకుండా యేసు వలె మారునట్లు మీరు సహాయము చేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడిన ప్రతి ఒక్కరిని మీ పోలికలోనికి రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ కన్నులు తెరిచి, మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి వాక్యమును విని మేలు పొందండి. సో మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు కొన్ని వచనాలే క్లుప్త భాగము. దాంట్లో ఉన్నటువంటి దేవుడి సత్యాన్ని మనం ఈ సమయంలో విందాం. మన యొక్క టైటిల్, జీసస్ చార్జెస్ హిస్ డిసైపుల్స్ టు బి సైలెంట్. జీసస్ చార్జెస్ హిస్ డిసైపుల్స్ టు బి సైలెంట్. యేసు తన శిష్యులను మౌనముగా ఉండమని ఆజ్ఞాపించెను. యేసు తన శిష్యులను మౌనముగా ఉండమని ఆజ్ఞాపించెను. పార్ట్ 44, 44వ భాగం ఇది. కొండ మీద ఆయన రూపాంతరము చెందిన తర్వాత ఆయనను, ఆయనతో కూడినటువంటి పాత నిబంధన దైవ సేవకులిద్దరు మోషే, ఏలియాలను మహిమతో చూసిన తర్వాత ఈ ముగ్గురు శిష్యులు యేసు ప్రభుతో కలిసి కొండ దిగి వస్తున్నారు. సో కొండ మీద వారికి కలిగినటువంటి గొప్ప మహిమాయుక్తమైనటువంటి అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే, వారి యొక్క సార్వభౌముడైనటువంటి దేవుడు, నరరూపంలో ఉన్నటువంటి మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు అనేది వారు తెలుసుకున్నారు. సో యేసు ప్రభువుని గురించి వారు వాక్యము ద్వారా తెలుసుకోవాల్సినది తెలుసుకోవడంతో మాత్రమే కాకుండా, వారు వీక్షించుట ద్వారా, వారి కంటి ద్వారా కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప అనుభవాన్ని బట్టి వారు ఇంకా ఆత్మీయముగా బలపరచబడ్డారు. సో వారి ఎదుట దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, మీరు ఆయనను విశ్వసించాలి, మీరు ఆయనను అనుకరించాలి, మీరు ఆయన మీద ఆనుకోవాలి, మీరు ప్రతి విషయంలో ఆయన వంకే చూడాలి, మీరు ఆయన వెంట ఉండి ఆయన్ని వెంబడించాలి, ఆయన స్వరాన్ని వినాలి అనేది వారికి దేవుడు తెలియజేశాడు. పరలోకము నుండి ఆ కొండ మీద ఉన్నప్పుడు వారు విన్నటువంటి గొప్ప స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. లిసన్ టు హిమ్, ఆయన మాట మీరు వినండి. సో ఆ యొక్క అనుభవంతో వారు దిగి వస్తున్నప్పుడు యేసు ప్రభు వారికి ఇంకో కొన్ని మాటలు చెప్తాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని నేను మరలా మీ ముందు పెడతాను. అదేంటంటే, ఒక విశ్వాసిగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షింపబడిన, నూతన సృష్టిగా చేయబడిన, దేవుని యొక్క స్వరక్తముతో కొనబడినటువంటి వ్యక్తిగా మనకి మన స్వంత అభిప్రాయము, మన స్వంత ఆలోచన, మన స్వంత ఆశ, మన స్వంత ఆశయము కన్నా, మన వారి యొక్క విషయముల కన్నా, లోకంలో ఉన్నటువంటి మనుషులు చెప్పే విషయాల కన్నా, లేకపోతే మన సేవకులు చెప్పేటువంటి విషయాల కన్నా, సంఘాలు చెప్పే విషయాల కన్నా, సంఘ సమావేశాల్లో వారు చెప్పినటువంటి విషయాల కన్నా యేసు మాట ముఖ్యము. ఎవరి మాట యేసు మాటలాగా ఉంటుందో వారిని గౌరవిస్తాము, వారి మాట మనం వింటాము. కానీ ఎవరి మాట యేసు మాటలాగా ఉండదో, ఎవరి మాట యేసుకు వ్యతిరేక పదంలో మనల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుందో, వారు మనమైనా ఎవరైనా వారి మాట మనము వినకూడదు. ఎందుకంటే లోకము స్వంత ఆలోచన చేత, సాతాను యొక్క కుట్ర చేత పాపములోనికి పోయింది, నాశనానికి నడిపించబడింది. దాంట్లో నుండి
దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించుటకు ఆయనను పంపాడు. సో ఆయన మన యొక్క మాటగా, మన యొక్క బాటగా ఉండుట చాలా అవసరం. ఎవరైనా మనల్ని నిరాశపరచొచ్చు, ఎవరైనా మనల్ని నట్టేట ముంచొచ్చు, మనంతటా మనము నాశనానికి మనల్ని తీసుకుపోవచ్చు. కానీ యేసు ఒక్కడే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు, మన జీవితాన్ని నాణ్యంగా ఉంచుతాడు, అండ్ మన జీవితము నీతితో సార్థకం అవ్వడానికి సహాయం చేస్తాడు. సెంట్రల్ ఆఫ్రికాలో ఒక చిన్న బాబు, అతడు మిషన్ స్కూల్లో చేర్చబడినప్పుడు మిషన్ స్కూల్లో తన యొక్క పాఠాలతో పాటు వారు ఒక బైబిల్ ఇస్తే ఆ న్యూ టెస్టమెంట్ని చదవడం మొదలుపెట్టాడు. సో మెల్లమెల్లగా న్యూ టెస్టమెంట్లో, నూతన నిబంధనలో ఉన్నటువంటి దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు అతన్ని కొంతమంది రోమన్ క్యాథలికులు కలిశారు. వారు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ చర్చ్ ఫాదర్ ఇతన్ని కూర్చోబెట్టి ఇతనికి బాప్తిస్మం ఇస్తానని చెప్పి ఇతన్ని ఒప్పించి బాప్తిస్మం ఇచ్చి రోమన్ క్యాథలిక్ చర్చిలో చేర్చాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో చేర్చిన తర్వాత ఇతనికి ఒక మరి ఇట్లాంటి నాణెము వంటిది గొలుసుతో ఇచ్చాడు. దాని మీద మరియమ్మ ముద్ర ఉంది. అండ్ ఈ బిడ్డకి ఏం చెప్పాడంటే రోమన్ క్యాథలిక్ ఫాదర్, ఇది నీ మెడలో వేసుకో, ప్రతిరోజు నీవు ఆమెను చూసినప్పుడు ఆమెకు నీకు ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం ఉంటుంది. అండ్ నీవు ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె తన కుమారుడికి ప్రార్థన చేసి నీ గురించి ప్రతిరోజు చెప్తుంటుంది. నీకున్నటువంటి ప్రతి అవసరత ఆ ప్రకారం దేవుడు తీరుస్తాడు. ఆ చిన్న బిడ్డవాడికి ఎక్కువ థియాలజీ అంటే దేవుడి వాక్య సత్యం తెలియదు కనుక వెంటనే దాన్ని మెడలో వేసుకున్నాడు, ఆ ప్రకారం చేస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం తాను ముందు నుండి చేసేది చేస్తూనే ఉన్నాడు. అదేంటంటే నూతన నిబంధనను ఎక్కడైతే మిషన్ స్కూల్లో అతనికి ఇచ్చారో దాన్ని చదువుతున్నాడు. సో ఒక రోజున చర్చ్ ఫాదర్ దగ్గరికి, క్యాథలిక్ ఫాదర్ దగ్గరికి వచ్చి ఆ యొక్క మెడలో ఉన్నటువంటి నాణ్యంతో కూడిన గొలుసును ఆయనకు వెనక్కి ఇచ్చేసి ఆయనతో ఒక మాట చెప్పాడు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు న్యూ టెస్టమెంట్లో ఒక చోట నేను చదివాను. అదేంటంటే మరియా తన సొంత కుమారుడైనటువంటి యేసుప్రభువును మరచిపోయింది, ఒక చోట విడిచిపెట్టి తన భర్త కుటుంబంతో వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉన్నాడని వారికి ఎవరికి తెలియకుండానే పోయింది. ఆ మరియా తన సొంత కుమారుడిని మర్చిపోయినటువంటి ఆమె నన్నెక్కడ గుర్తుపెట్టుకొని నా కొరకు ప్రార్థన చేస్తుంది. అందుకని నాకు అర్థమైంది అదేంటంటే నాకు ఎవరూ అక్కర్లేదు, యేసు ఒక్కడు చాలు, ఆయన మాటే వింటాను, ఆయనతోనే ఉంటాను, ఆయనకే ప్రార్థన చేస్తాను అని చెప్పేసి వెనక్కి మిషన్ స్కూల్లో ఇవాంజలికల్ చర్చికి ఆ బాబు వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది రియల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. నాకు అనిపించింది ఎంతో కాలం బైబిల్తో బ్రతికినటువంటి భక్తులకు కూడా ఈ బిడ్డకున్నటువంటి వివేకము లేదే అని. కొన్నిసార్లు దేవుడు చిన్న బిడ్డలకి పరమ జ్ఞానాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు పరమ పండితులం అనుకున్న వారు పాతాళానికి పోతారు. సో రెండు విషయాలు దీంట్లో మనము గమనిస్తాము. ఈ యొక్క క్లుప్త భాగంలో రాసుకునేవారు రాసుకోండి. మొదటిది 9-10 వచనాల్లో ది ఇంజంక్షన్ అంటే ఆదేశము, లేకపోతే ఆజ్ఞ, లేకపోతే ఉత్తర్వు. ఒక విషయమును యేసుప్రభు నిషేధిస్తూ తన శిష్యులకు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. 9-10 వచనాలు మనం చూసినప్పుడు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. సో వారికి ఆ కొండ మీద నుండి దిగి వస్తున్నారు. ఎత్తైన కొండ అని మనము లాస్ట్ మెసేజ్లో విన్నాము. సో అక్కడ వారు గడిపిన సమయం తర్వాత నలుగురు కిందికి దిగి వస్తున్నారు. యేసు ప్రభు మొదట నడుస్తున్నాడు, ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహానులు. ఆ సమయంలో ఆ ముగ్గురికి ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆదేశము, లేకపోతే ఇంజంక్షన్ ఏంటి అంటే, మీరు పైన కొండ మీద రూపాంతరపు అనుభవాన్ని ఏదైతే చూశారో, అక్కడ ఏదైతే మీరు చూశారో, ఏదైతే మీరు విన్నారో దానిని మీరు ఎవరితోనూ చెప్పవద్దు. ఎప్పటిదాకా చెప్పవద్దు? మనుష్య కుమారుడు శ్రమల పాలైన తర్వాత చంపబడి మృతులలో నుండి తిరిగి లేచేంత వరకు మీరు దానిని చెప్పవద్దు. ఇప్పుడు ఆయన వారికి ఒక కని విని ఎరుగనటువంటి వారి ఊహల్లో, కలల్లో కూడా వారు ఎప్పుడు మరి ఊహించుకున్నటువంటి అనుభవాన్ని ఇచ్చిన తర్వాత వారిని ఇప్పుడు సైలెంట్గా ఉండమంటున్నాడు, నోరు మూసుకొని ఉండమంటున్నాడు. ఆయన అంటే మనుష్య కుమారుడిగా చేయాల్సినటువంటి విమోచన కార్యము అయ్యేంత వరకు.
ఎప్పుడు దేవుడి వాక్యంలో మనం గమనించేది ఏంటంటే ఒక స్పిరిచువల్ ప్రివిలేజ్ తర్వాత ఒక స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీని దేవుడు ఇస్తాడు. క్రీస్తునందు మనకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, బట్ ప్రతి ఆధిక్యతతో పాటు దేవుడు మనకు ఒక బాధ్యతను ఇస్తాడు. క్రైస్తవులు ప్రపంచంలో బాధ్యత లేనటువంటి మనుషులు కారు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా దేవుడి కొరకు బాధ్యతను వహించరు. వారి వారి ఉద్దేశాల కొరకు, వారి కోరికల కొరకు, వారి సుఖాల కొరకు, లేక వారు అనుకున్న విషయాలు సాధించడానికి బాధ్యతలను కలిగి ఉంటారు. స్వంతము కొరకు స్వార్థముతో కూడినటువంటి బాధ్యత గల వారు ముఖ్యులు కారు. దేవుడి కొరకు బాధ్యత వహించేటువంటి వారు ముఖ్యులు. సో క్రీస్తునందు మనకు ఆధిక్యత ఉంది, ధన్యత ఉంది, దాంతోపాటు బాధ్యత ఉంది. అయితే ఎంతోమంది క్రైస్తవులు ఏమి కోరుకుంటారంటే, యేసులో నాకు ఆధిక్యత కావాలి, యేసులో నాకు ధన్యత కావాలి, కానీ యేసులో నాకు బాధ్యత వద్దు. అండ్ ఇక్కడ ఒక సేవకుడిగా, ఒక సాటి క్రైస్తవుడిగా మీకు ఏం చెప్తున్నానంటే, మన బాధ్యత విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటాం, మన అధికారి మనకిచ్చిన బాధ్యత విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటాం, ప్రభుత్వం మనకిచ్చినటువంటి బాధ్యత విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటాం, కానీ దేవుడు మనకు పెట్టినటువంటి బాధ్యత విషయంలో దాంట్లో ఎక్కువ శాతము 10% కూడా బాధ్యతాయుతంగా ఉండరు. సో ఇక్కడ ఒక గొప్ప ఆధిక్యతను వారికి ఇచ్చాడు, ఒక గొప్ప బాధ్యతను వారికి ఇచ్చాడు. ఈ రూపాంతరపు అనుభవాన్ని శిష్యులు ఎవరితో కూడా చెప్పవద్దు. ఇప్పుడు ముగ్గురినే పైకి తీసుకెళ్ళాడు, 9 మంది కిందే ఉన్నారు. వారు ఇతరులతో చెప్పకపోయినా ఈ 9 మందిని వారు తప్పకుండా కలుస్తారు. అండ్ ఈ 9 మంది తప్పకుండా వారిని అడుగుతారు, అంతసేపు పైన ఉన్నారు, అక్కడ ఏమి జరిగింది, అక్కడ మీరు ఏమి చూశారు, అక్కడ యేసు మాకు చెప్పండి, మీకు మాత్రమే ఏమి చెప్పాడు అది మాకు చెప్పండి అని వారు చాలా ఉత్సుకతతో ఈ ముగ్గురిని తప్పకుండా అడుగుతారు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే, వారు అడిగినా ఎవరు అడిగినా మీరు మాత్రం నోరు తెరవద్దు. వారిని ఎట్లాంటి క్రైసిస్లో యేసుప్రభు పెట్టేశాడో చూడండి. సో వీళ్ళు ఏమి వారిని అంటే అడిగారు, లేకపోతే వారి మధ్యలో ఎట్లాంటి కాన్వర్జేషన్, సంభాషణ జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ప్రభు అయిన యేసు చెప్పినట్టు ఆయన మాకు ఎవరితో ఏమీ చెప్పొద్దని ఆజ్ఞాపించాడు అంటే ఈ 9 మంది ఎట్లా ఫీల్ అయి ఉంటారు మీరు ఆలోచించండి. బైబిల్లో లేదు మనము శాంక్టిఫైడ్ ఇమాజినేషన్ని అంటే పరిశుద్ధపరచబడినటువంటి ఊహను ఉపయోగించడం తప్ప మనం అక్కడ ఏమీ చేయలేము. కాకపోతే 9వ అధ్యాయము చివరిలో 10వ అధ్యాయము మిగతా శిష్యుల యొక్క మనస్తత్వాన్ని దేవుడు మనకి బయట పెట్టాడు గనుక దానిని ఆధారం చేసుకున్నప్పుడు వీరిప్పుడు ఎట్లా ఆలోచించి ఉంటారో నేను గ్రహించగలను. ఒకవేళ వీరు చెప్తే వెంటనే వారికి ఈర్ష్య వచ్చేసేది. అంటే అంత గొప్ప అనుభవము దేవుడు మాకు ఇవ్వలేదు, మీ ముగ్గురికే ఇచ్చాడు. మాకు లేనిదేంటి, మీకున్నదేంటి? అంత గొప్ప స్వరాన్ని పరలోకం నుండి మీ ముగ్గురే వినగలిగారు, మేము వినలేకపోయాం. ఎప్పటి నుండో ప్రతి యూదుడు, ప్రతి ఇశ్రాయేలీయుడు, ప్రతి దేవుని విశ్వాసి ఎదురు చూసినటువంటి మోషే, ఏలియాలను మీ ముగ్గురే చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, మా 9 మందికి ఇవ్వలేదు అని వారు ఎంత ఈర్ష్య చెందేవారో, ఎంత బాధపడేవారో, ఎంతగా వీరి మీద గొనిగేవారో, ఎంత దేవుడి చిత్తంలో లేకుండా పాపములో పడిపోయేవారో ఆయనకి తెలుసు కనుక వాళ్ళకు కూడా చెప్పొద్దన్నాడు. ఈ పాటికి మీరు నాతో పాటు వచనం వెంబడి మార్కు సువార్త గమనిస్తూ, వింటూ, నేర్చుకుంటూ వచ్చి ఉంటే అనేక సందర్భాల్లో యేసు ప్రభు ఎవరితో చెప్పొద్దు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. ఆయన రోగులను స్వస్థపరిచిన తర్వాత ఎవరితో చెప్పొద్దన్నాడు, దయ్యములను వెళ్ళగొట్టిన తర్వాత ఎవరితో చెప్పొద్దన్నాడు, మృతుల్లో నుండి లేపిన తర్వాత ఎవరితో చెప్పొద్దన్నాడు, నేను మెస్సియాను అని కూడా ఎవరితో చెప్పొద్దంటాడు. సో ఆయన ఈ యొక్క సైలెంట్గా ఉండమనేటువంటి కమాండ్మెంట్లు ఈ పాటికి చాలా ఇచ్చాడు. అయితే వాటికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, వాటిని ఎప్పటికీ చెప్పకుండా ఉండమన్నట్టుగా చెప్తాడు. ఇది మాత్రము కొంత సమయం మీరు చెప్పకుండా మౌనంగా ఉండండి. నేను మృతుల్లో నుండి తిరిగి లేచేంత వరకే మీరు మౌనం వహించాలి. నేను మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత అప్పుడు మీరు ప్రపంచమంతటికి దాని గురించి చెప్పొచ్చు. అందుకనే యోహాను కూడా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత యోహాను సువార్త రాసినప్పుడు దాన్ని చెప్పాడు, పేతురు 2వ పత్రిక రాసినప్పుడు దాన్ని చెప్పాడు. అప్పటిదాకా వారు దేవుడి మాట ప్రకారం ఎవరికి చెప్పలేదు. సో ఇక్కడ చెప్పవద్దు అంటే వారు చెప్పకుండా ఉన్నారు. కానీ ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుని దూత వచ్చి ఇప్పుడు పోయి వారికి చెప్పమంటే ఇక్కడ కొందరు మాత్రము చెప్పకుండా ఉంటారు. అదేంటో మీరు మీ బైబిల్లో చూడండి. మార్కు సువార్త 16:7-8
అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. సో ఇక్కడ దేవదూత ఈ స్త్రీలకు ఏం చెప్పాడు? ఆయన శిష్యులతో పేతురుతో చెప్పండి, ఆయన చెప్పినట్టు ఆయన చేశాడు, లేచాడు అని చెప్పమని చెప్తే వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరు. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి, వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. సో మనలో చాలామంది ఎట్లుంటారంటే, చెప్పమన్నది చెప్పము, చెప్పొద్దన్నది చెప్తాము, చెయ్యమన్నది చెయ్యము, చెయ్యొద్దన్నది చేస్తాము. అందుకనే మనము దేవుడితో సత్సంబంధాన్ని కలిగి ఉండే విషయంలో విఫలమవుతాం. తర్వాత మార్కు 16:15లోనే ప్రభు అయిన యేసే ఇచ్చాడు గొప్ప ఆజ్ఞ, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సో ఒక సమయం వస్తుంది, అప్పుడు సర్వలోకంలో సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటిస్తారు. కానీ కొంత సమయం మీరు ఇప్పుడు మాత్రము చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దు. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఎంతోమంది రోజున దేవుడు వారికి చూపించాడో లేదో మనకి తెలియదు, కానీ వారికి వచ్చినటువంటి కళ గురించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తారు. వారి సాక్ష్యాలు మరి ఉన్న వాటిని ఇంకా లేని వాటితో కలిపేసి గొప్పవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క గొప్ప అనుభవమును వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడేమో వీరికి నిజంగా దేవుడే వీరి ఎదుట మహిమా స్వరూపిగా మార్పు చెందాడు, పరలోకపు స్వరం వినబడింది, అండ్ మోషే, ఏలియాలు వీరికి కనబడ్డారు. అంత గొప్ప విషయం వీరు చెప్పకుండా ఉండడము ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. సో కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞలు కఠినంగా ఉంటాయి, మనకి వెంటనే అర్థం కాకపోవచ్చు. అయినా కూడా మనము దేవుడి మాటను ఎప్పుడు వింటామంటే ఆయన మీద మనకి 100% విశ్వాసం ఉన్నప్పుడు. కొంతమంది చెప్పినటువంటి కొన్ని మాటలు కొందరు ఆలోచన లేకుండా పోయి చేసేస్తారు, ఎందుకంటే వారికి అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. లోకంలో ఒకడు టెర్రరిస్ట్గా మారి హ్యూమన్ బాంబుగా తయారై తన్ను తాను తునాతునకలు చేసుకొని ఎంతో మందిని చంపేస్తున్నాడంటే వాడి బాస్ చెప్పినటువంటి మాట మీద వాడికి అంత గురుంది, ఎందుకంటే వాడి బాస్ మీద వాడికి అంత విశ్వాసం ఉంది. ఒక పాపి మరొక పాపిని అంతగా నమ్మితే ఒక పాపి ఒక పరిశుద్ధుడిని ఇంకెంతగా నమ్మాలి? దేవుడు లాంటి పరిశుద్ధుడు, దేవుడు లాంటి పరిపూర్ణుడు, దేవుడు లాంటి ప్రేమ స్వరూపి, దేవుడులాగా నీకు నిత్య ప్రయోజనాన్ని కలిగించేటువంటి వ్యక్తి మరొకడు లేడు. విచారం ఏంటంటే అందరినీ నమ్ముతారు కానీ ఆయన్ని నమ్మరు. అది ఈ దుష్ట లోకానికి ఉన్నటువంటి ఒక దుష్ట లక్షణం. సో ఆయన నమ్మితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన నమ్మినటువంటి వారు హతసాక్షులు అవ్వడానికి వెనుకాడలేదు, ఆయన నమ్మినటువంటి వారు చెరసాలకు వెళ్ళడానికి వెనుకాడలేదు, ఆయన నమ్మినటువంటి వారు ప్రతిదాన్ని విడిచిపెట్టడానికి వెనుకాడలేదు. దాంట్లో మనకి పేతురు, యోహాను, పౌలు అందరూ కనపడతారు. మనుషులు మనల్ని ప్రశ్నిస్తారు, దేవుడితో మనకున్నటువంటి విశ్వాసం, దేవుడితో మనకున్నటువంటి నడక, దేవుడితో మనకున్నటువంటి అనుభవాల గురించి మనుషులు మనల్ని అడుగుతారు. అయితే 2 ఉద్దేశాలతో అడుగుతారు. కొంతమంది సిన్సియారిటీని బట్టి అడుగుతారు, యథార్థవాదులు, వారు కూడా తెలుసుకోవాలి, వారు కూడా దాంట్లో ఉండాలి, మేలు పొందాలని అడుగుతారు. ఎక్కువ శాతం క్యూరియాసిటీని బట్టి అడుగుతారు, కుతూహలాన్ని బట్టి అడుగుతారు. సో ఇక్కడ శిష్యులకి ఎంతమందికి సిన్సియారిటీ ఉంది అన్నది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఉన్న 9 మందికి క్యూరియాసిటీ అయితే ఉంది. ఏం జరిగింది అని తప్పకుండా వీరిని అడిగి ఉంటారు, కానీ వీరు ఎట్లా వారికి నచ్చజెప్పారో, వీరు ఎట్లా తర్వాత మసలుకున్నారో మాకు తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు చెప్పలేదు. ఎందుకు అప్పుడే చెప్పకూడదు? ఒక మాట ఇక్కడ నేను మీకు చెప్తాను, కొన్ని కారణాలు మీకు ఇస్తాను. ఎప్పుడు అది యేసుప్రభు చెప్పమన్నాడు, అప్పుడు చెప్పడానికి దాని యొక్క ఉద్దేశం ఏంటో. ఒకటి, మెస్సియా గురించి ఆ సమాజంలో సరైనటువంటి అవగాహన లేదు. వారేమో కాన్కరింగ్ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా జయశాలిగా వస్తాడు, మెస్సియా అందరినీ అనగదొక్కుతాడు, మెస్సియా తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, మెస్సియా తిరుగులేనటువంటి వీరుడిగా ఉంటాడు. కానీ యేసు ప్రభు ఏమో దేవుడు అట్లాంటి మెస్సియా నియమించలేదు. సఫరింగ్ మెస్సాయాని, క్రూసిఫైడ్ మెస్సాయాని ఆయన పంపుతాడు. అతడు వచ్చి లోక పాప విమోచన కొరకు ఈ ప్రకారం శ్రమల పాలవుతాడు, చంపబడతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు.
సో అది జరగక ముందు వీరు దీన్ని చెప్పేస్తే అర్థం అవ్వడానికి కష్టం. కనుక అది జరిగిన తర్వాత వారెవరు ఆ యొక్క ఎవిడెన్స్ని కాదనలేరు, చారిత్రాత్మకమైన రుజువును, సత్యాన్ని వారు తీసివేయలేరు. కనుక అప్పుడు సమయము, అప్పుడు సందర్భం, అప్పుడు చెప్పమంటున్నాడు. ఇప్పుడు చెప్పకపోవడానికి కొన్ని కారణాలు, ఒక 5 కారణాలు జాగ్రత్తగా మీరు గమనించండి. బైబిల్ ప్రకారము 5 కారణాలు యేసు వారికి ఎందుకు చెప్పవద్దన్నాడో. మొదటి కారణం ఏంటంటే, ప్రస్తుతము ఆయన మరి ఒక స్టేట్ ఆఫ్ హ్యూమిలియేషన్లో ముందుకు సాగాలి. అంటే ఆయన అవమాన భరితుడిగా, ఆయన నిందల పాలయ్యేవాడిగా, ఆయన అందరి ఎదుట మరి వారి మాటలు పడేవానిగా, దాని తర్వాత ఆయన వేదన అనుభవించేవానిగా, శ్రమ పాలయ్యేవానిగా ఆయన ఉండాలి. కనుక మనుష్య కుమారుడిగా దేవుడు దాన్ని ఆయనకి నియమించాడు. కనుక ఈ సమయంలో ఆయన ముదిమకు పోతున్నాడు. కనుక ఇప్పుడు ఆయన మహిమను ఆయన దాచిపెట్టాలి. సో ముదిమ తర్వాత మహిమ అనేది బయటికి ఆయన చూపిస్తాడు. ఇప్పుడు మనుష్య కుమారుడిగా ఆయన శ్రమల పాలై చంపబడతాడు. కానీ దేవుని కుమారుడిగా రోమా 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. సో ఎప్పుడైతే ఆయన మృతుల్లో నుండి పునరుత్థానపరచబడతాడో, పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడతాడు. చూడండి, అప్పుడు ఆయన మహిమ బహిర్గతం అవ్వాలి. అందుకని వీరు అప్పటిదాకా చెప్పకూడదు. ఈ ట్రాన్స్ఫిగరేషన్, కొండ మీద రూపాంతరం అనేది ఆ యొక్క రియల్ రిజరక్షన్ గ్లోరీకి ఒక ప్రివ్యూ మాత్రమే. ప్రివ్యూ అంటే మనము సినిమాను పూర్తిగా చూడక మునుపు దాన్ని ట్రైలర్, టీజర్ అంటారు చూడండి, దాన్ని కొంచెం వారు మనకి చూపిస్తారు, ఇట్లా ఉండబోతోంది అన్నది మనకి ఇవ్వడానికి ఆలోచన. సో ఆ ప్రకారము కొండ మీద రూపాంతరము ప్రివ్యూ, కానీ ఆయన సమాధి నుండి లేవడము అది రియల్ గ్లోరియస్ థింగ్. అంతవరకు దీన్ని ఆయన కప్పిపెట్టాలి. సో యేసు ఎంత శ్రేష్ఠుడంటే ఆయన తన గొప్పతనాన్ని కప్పిపెట్టుకున్నాడు. తన పేరును ఆయన బయటికి ఎక్కువగా మరి పెరిగిపోకుండా ఆయన దాన్ని దాచిపెట్టుకున్నాడు. సో యేసు మనసు ఈ రోజున మన సమాజంలో ఎంతమంది సంఘస్థులకి, ఎంతమంది సేవకులకు ఉంది మనం పోల్చుకుంటే మనకు తెలిసిపోతుంది. రెండవది, మీరు ఇజ్రాయెల్కి వెళ్తే అక్కడ వియా డోలరోసా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. 14 స్టేషన్స్ ఉంటాయి. ఇప్పటికి కూడా అక్కడికి కొంతమంది సిలువను మోసుకుంటూ పోతారు. ఎందుకంటే యేసుప్రభు ఈ ప్రకారం ఈ దారిలో సిలువను మోసుకుంటూ పోయాడు. సో లాటిన్ భాషలో ఒక మాట అంటారు, గ్లోరియా రిజరక్షనియస్ కన్నా ముందు, అంటే గ్లోరియస్ రిజరక్షన్ కన్నా ముందు డోలరోసా క్రూసిస్ అనేది ఉంటుంది. అంటే సిలువ వేయబడేటువంటి మార్గంలో ఆయన యాతన అనుభవిస్తూ పోవాలి. రెండవది, ఆయన తన మహిమను ఎందుకు దాచిపెట్టాడంటే, ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా తన మహిమ కొరకు ప్రాకులాడిన వాడు కాడు. చాలా మోడెస్ట్ మ్యాన్ అన్నమాట. మోడెస్ట్ అంటే ఎంతో మర్యాదస్తుడు. తన ఘనత కొరకు, కీర్తి కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, ప్రఖ్యాతి కొరకు అందరిలో నేను యోగ్యుడను, అందరిలో నేను శ్రేష్ఠుడను, అందరిలో నేను మించిన వాడను అని చూపుకునేటువంటి తత్వము ఆయనకి లేదు. ఆయన దేవుణ్ణి మహిమపరుస్తాడు. అండ్ ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయనకి మొదటి నుండి నిత్యత్వంలో ఉన్న మహిమతో ఆయన్ని మహిమపరుస్తాడు. సో అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు మనస్సును మీరు కూడా కలిగి ఉండమని ఫిలిప్పీలకు రాశాడు, మనందరికీ రాశాడు. ఆయన మొదట దాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. 2 కొరింథీ 12వ అధ్యాయము 1 నుండి 3వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాస్తున్నాడు, అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తు యేసునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. థర్డ్ పర్సన్ గా ఇక్కడ పౌలు తన గురించి చెప్తున్నాడు. నేనే అని కూడా చెప్పట్లేదు. ఒక మనుషుని నేను ఎరుగుతాను క్రీస్తులో అంటున్నాడు. 14 ఏళ్ల కింద అతడు పరదేశుకు తీసుకుపోయాడు. శరీరంతో తీసుకుపోబడ్డాడో, శరీరం లేకుండా తీసుకుపోబడ్డాడో ఆయనకు తెలియదు. పరలోకంలో ప్రభు దర్శనాలు, ప్రభు కూర్చున్నటువంటి ప్రత్యక్షతలను పొందుకున్నాడు. అండ్ అక్కడ పరలోకంలో అతడు వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు.
సో 14 years దేవుడి యొక్క ఆదేశం ప్రకారం పౌలు దాన్ని తన గుండెల్లో భద్రంగా పెట్టుకోవాలి. అండ్ ఆయన అట్లాగే పెట్టుకున్నాడు. తర్వాత ఆయన కొరింథీయులకు రాయాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన వేరే వ్యక్తికి జరిగినటువంటి అనుభవంగా రాస్తున్నాడు. అండ్ అక్కడ ఏమి విన్నాడో ఆ మాటలైతే అక్కడ రాయలేదు, జస్ట్ అనుభవం రాశాడు. కానీ కాన్వర్సేషన్ మాత్రము ఆయన విన్నటువంటి విషయాలు మాత్రం అక్కడ రాయలేదు. అంటే ఒక మనిషికి ఎంత నిగ్రహ శక్తి ఉండాలి, ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఎంత మోడెస్టీ ఉండాలి, తన గొప్ప ఆయన చెప్పుకోకుండా ఉండడానికి. ఈ రోజున మీరు యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, ఎంతోమంది ఉన్నారు టెలివిజన్, క్రిస్టియన్ టెలివిజన్లో కనబడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. నేను పరలోకానికి పోయి వచ్చాను అని చెప్పినోళ్ళు, నేను నరకానికి పోయి వచ్చాను అని చెప్పినోళ్ళు, పరలోకం ఇట్లా ఉంటుందని పుస్తకాలు రాసిన వాళ్ళు, పరలోకం అట్లా ఉంటుందని సినిమాలు తీసిన వాళ్ళు, వారిలో ఒక్కరు దేవుడి సంబంధులు గారు. వారందరూ పచ్చి అబద్ధికులు. ఎందుకంటే పరలోకానికి పోయి వచ్చిన ఆయనే చెప్పాడు అక్కడ ఎట్లా ఉంటుందో ఏముంటుందో దేవుడు చెప్పడం తప్ప మనిషి చెప్పకూడదు. దేవుడు చెప్పాడు అండ్ ఏ నరుడు నిజంగా బైబిల్ ప్రకారము చెప్పలేదు. సో యేసు అట్లాంటి మోడెస్టీని ఆయన పునరుత్థాన పరచబడినప్పుడు ఆయన మహిమను దేవుడు లోకానికి చూపిస్తాడు, ప్రభావముతో దేవుని కుమారుడని నిరూపిస్తాడు, దేవుడు అని ఆయన తన సత్యాన్ని నెరవేరుస్తాడు. కనుక అప్పటిదాకా ఊరుకోమన్నాడు. మూడవది ఏంటి అంటే, ఈ అపోస్తళ్ళు వీరే సరిగ్గా లేరు, వీరే బలహీనులు, వీరికే భక్తిహీనత ఉంది, వీరికే బుద్ధిహీనత ఉంది, వీరే సగము అరకొర జ్ఞానంతో ఇంకా యేసు చెప్పేదాన్ని పూర్తిగా గ్రహించకుండా, యేసు దైవత్వాన్ని సంపూర్ణంగా ఎరగకుండా ఉన్నారు. గనుక వీరు బలపరచబడేంత వరకు, వీరు ఆ యేసు పునరుత్థానుడైన తర్వాత ఆయన ఎదుర్కొనేంత వరకు, గొప్ప ఆదేశాన్ని పొందేంత వరకు, పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు, వీరు ఆ పరమ సామర్థ్యం పరమ జ్ఞానంతో నిండుకునే వరకు వీరు చెప్పే యోగ్యత కలిగిన వారు కారు. చాలామందిని నేను చూశాను 35 సంవత్సరాల్లో సేవకు రావడానికి అత్యుత్సుకత లేకపోతే ఎక్సీడింగ్లీ ఓవర్వెల్మింగ్ జీల్ ఉన్నవారు. మన వాళ్ళు వారికి బైబిల్ పూర్తిగా చదివినటువంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. బైబిల్ సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలు అసలు ఎంత ఘనమైనవో, ఎంత మరి ఎగ్జాస్టివ్ అంటే ఎంత లోతుగా ఎంతవరకు పారి ఉన్నాయో వారికి తెలుసో లేదో నాకు తెలియదు. దేవుడేంటో వారికి అర్థం కాలేదు. కానీ నేను దేవుడి గురించి బోధ చేస్తాను అని బయలుదేరేటువంటి ప్రతి పాపాత్ముడిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మీకు తెలియట్లేదు, దేవుడు మిమ్మల్ని రెండింతల సన్మానానికి పాత్రుల్నిగా ఎంచమన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం అట్లా కాకపోతే రెండింతల తీర్పుకు కూడా మిమ్మల్ని గురి చేస్తాడు. ఒకప్పుడు గొప్ప భక్తుడు ఆయన్ని బోధ చేయమంటే ఆయన పారిపోయి 4 రోజులు తలుపులేసుకొని లాక్ వేసుకొని లోపల నుండి బయటికి రాకుండా, తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏడ్చాడంట. ఈ రోజున నిన్నగాక మొన్న రక్షించబడ్డాడు, నిన్న బాప్తిస్మం పొందాడు, ఈరోజు బైబిల్ కొన్నాడు అండ్ సాయంత్రానికి బోధకుడు అయిపోతున్నాడు. నీకు దేవుడు తెలియదు. సో ఈరోజు నీ సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. చాలామందిని చూశాను, బాధపడ్డాను, కానీ వారు మన మాట వినరు. సో ఇన్ఫర్మి విరి, లాటిన్లో ఇన్ఫర్మి విరి అంటే బలహీనమైన మనుషులు. వారికి దేవుడు బలం ఇచ్చేంత వరకు వారు చెప్పకూడదు ఈ విషయాలు, ఆగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పేతురు చెప్తాడు, అపోస్తలుల కార్యముల్లో చెప్తాడు, చూడండి అప్పుడు. 4వది ఏంటంటే, ఇది ఇన్క్రెడిబుల్ ట్రూత్ అంటే ఇది ఒక అసాధారణమైనటువంటి విషయం. మనం చెప్పినా కూడా లోకం నమ్మే స్థితిలో లేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత దానికి చారిత్రాత్మక రుజువులు ఉంటాయి కనుక నమ్మొచ్చు. కానీ అంతకు మునుపు ఆయన గురించి ఈ రకంగా చెప్తే అది నమ్మే స్థితిలో లేదు. అవిశ్వాసము లోకములో ఎక్కువ కనుక అవిశ్వాసులు తొందరగా నమ్మరు. అవిశ్వాసులకు రుజువులు అవసరం. ఈ 12లోనే ఒకడు అన్నాడు, నేను ఆయన యొక్క చేతిలో రంధ్రాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప, పక్కలో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను. ఆయన ఎంచుకుని ఆయన బోధ చేసి ఆయనతో తిరిగి ఆయన్ని చూసి ఆయన కార్యములన్నింటిని చూసిన తర్వాత ఆశ్చర్యపోయినోడే అట్లా అంటే ఇక మిగతా లోకమే ఎట్లా ఉంటుంది. 5వ కారణం, ఆయన గురించి నిజము ఒకవేళ ఎవడైనా లోకాధికారి గ్రహించి ఉంటే ఆయన్ని సిలువ వేయరు. పిలాతు ఎప్పుడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విన్నాడో, యూదులైతే దాన్ని దేవదూషణ అన్నారు. కానీ పిలాతు ఎప్పుడైతే విన్నాడో లోపల అతడు మరి ఒళ్ళు జదలించింది, అతడు భయపడ్డాడు, అతని భార్య కూడా భయపడింది కలొచ్చి. కానీ వారు ఆ పిలాతు ఒత్తిడికి గురైపోయినప్పుడు ఆయన్ని సిలువ వేయమని అప్పగించేశాడు.
మొదటి కొరింథీ 2:8 అపోస్తులుడైన పౌలు ఇట్లా రాశాడు, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అంటే యేసుప్రభు యొక్క నిజత్వము లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఆల్రెడీ Mark 8 మనము ప్రభు వారికి ఎందుకు చెప్పొద్దంటాడో మనకి తెలుసు. ఆయన కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో బహిరంగంగా చెప్పాడు. శిష్యులకు అర్థం కాలేదు, బయట వారికి కూడా ఎక్కువ మందికి అర్థం కాలేదు. ఒకటి ఏదైతే అర్థమైందో అది నేను తర్వాత చెప్తాను. లోకంలో ఇప్పుడు ఎన్నో చోట్ల క్రిస్మస్ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. అండ్ ఎన్నో చోట్ల క్రిస్మస్లో క్రైస్ట్ యొక్క మెసేజ్ని వారు ఇవ్వట్లేదు. వారు ఏమంటారు? గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు. గాడ్ ఈజ్ జనరస్, దేవుడు దాతృత్వం గలవాడు. గాడ్ విల్ గివ్ యూ దిస్, గాడ్ విల్ డూ దాట్ ఫర్ యూ. దేవుడు నీకు ఇది ఇస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు అని చెప్తారు. అంత భౌతిక పరమైనదే, నీలో శ్వాస ఉన్నంత వరకు నీకు శ్రేయస్సును కలిగించేదే, కానీ వారు నిత్యమైనటువంటి ఆశీర్వాదమును గురించి చెప్పట్లేదు. యేసు పుట్టింది నీకు మంచి మార్కులతో పాస్ చేయించడానికి కాదు. యేసు పుట్టింది నీకు ఉద్యోగం ఇవ్వడానికి కాదు. యేసు పుట్టింది నీకు ప్రమోషన్, యేసు పుట్టింది నీకు H1B వీసా, యేసు పుట్టింది నీకు బిల్డింగ్, నీకు కారు ఇవ్వడానికి కాదు. అట్లా అంటే నీ దేవుడిని నీవు చాలా దిగజార్చావు. నీవు ఒక పచ్చి దుర్మార్గుడు. ఆయన దేవాది దేవుడు. ఆయన గురించి ఈరోజు మొదటి పాటలో మనం పాడాము. ఆయన ఎంత గొప్ప దేవుడో, దూతలు ఆయన ఎదుట ఎట్లా ప్రవర్తిస్తాయో యెషయాలో మనకి రాయబడింది, ప్రకటనలో మనకి రాయబడింది. అందుకే నేను అంటాను, యేసు ప్రభు యొక్క సువార్త ఏంటో తెలియనటువంటి వారు సాక్ష్యాలు సందేశాలు ఇస్తే వారు వచ్చి కూర్చుని ఆ క్రైస్తవ కుడికలో కూర్చుని అందరికన్నా ఎక్కువ కాలే నరక స్థలానికి వారు పోవడం ఎంత దౌర్భాగ్యపు స్థితి. గాస్పుల్ ఏంటి? అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకు సువార్త అంటే ఏంటో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజుల్లో మీరు కూడా సువార్త చెప్తుంటే మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గాస్పుల్ ఇన్ ఏ నట్షల్ అంటారు. క్లుప్తంగా 3 ముక్కల్లో సువార్త ఏంటి? మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇప్పుడు 3:4 ఏమంటున్నాడో గమనించండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అది సువార్త. దాంట్లో ఒక్క ఎర్త్లీ బ్లెస్సింగ్ లేదు, అక్కడంతా ఇటర్నల్ బ్లెస్సింగ్ ఉంది. సో ఈ ప్రకారము ఇన్కంప్లీట్ గాస్పుల్ మెసేజ్లు ఇచ్చేసి పోతారు. కనుకని యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు, మీరు పునరుత్థానం అయ్యేంత వరకు నా గురించి సందేశం ఇవ్వద్దు. ఎందుకంటే నేను జన్మించింది మీ కొరకు, మీ పాపమును భరించడానికి, నేను శ్రమ పాలవ్వడానికి, నేను చంపబడ్డానికి, నేను సమాధి చేయబడ్డానికి, 3వ దినమున తిరిగి లేస్తాను. అప్పుడు నా యొక్క విమోచన కార్యము సంపూర్ణం, అప్పుడు మీ సందేశం సంపూర్ణం, అప్పుడు మీరు సందేశం ఇచ్చే సమయం. అందుకనే అంటున్నాడు, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని, ఎంఫసిస్ అక్కడ ఉంది, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు మునుపు మీరు చెప్పకూడదు. సో ఇప్పుడు ఈ మార్కు సువార్త 9లో ఈ 3 శిష్యుల విషయమే తీసుకుంటే ఇంకొక లెస్ దెన్ ఏ ఇయర్ ఉంది, సంవత్సరం కన్నా తక్కువ ఉంది. మనుష్య కుమారుడు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేవడానికి అంతకాలం వారు ఈ యొక్క అనుభవాన్ని వారిలోనే పెట్టుకొని మౌనంగా ఉండాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో వీరికన్నా ఎక్కువ సమయం ఒక భక్తుడికి దేవుడు పెట్టాడు. ఆయన అట్లాగే దేవుడి మాటను విన్నాడు. దానియేలు 12వ అధ్యాయము 4వ వచనం 9వ వచనం, డానియల్ 12:4 and 9. సో దానియేలు 12:4లో ఇట్లా ఉంది, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలు దిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు నతడు చెప్పాను. 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకొండమని చెప్పాను. అండ్ దానియేలు ఊరుకున్నాడు. సో దానియేలుకు ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, మరి ఇంకా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత జరిగేటువంటి విషయాన్ని బయలుపరిచి ఊరుకోమంటే ఊరుకున్నాడు. కానీ ఇక్కడ వీరికి లెస్ దెన్ ఏ ఇయర్
దేవుడు పెట్టాడు, వారు ఊరుకోవాల్సి ఉంది. సో యేసు మహిమను వీరు ఎప్పుడు బహిర్గతం చేయాలంటే ఆయన మరణము నుండి తిరిగి లేచిన తర్వాత. సో ఆయన మొదట శ్రమల పాలవ్వాలి, ఆయన పాపముల నిమిత్తము అర్పించబడి చనిపోయి సమాధి చేయబడాలి. దాని తర్వాతే చరిత్ర నాకు ఇష్టము, నేను చరిత్ర విద్యార్థిని కనుక చరిత్రకు సంబంధించి ఒక సత్యం చెప్తాను. విక్టర్ హూగో మరి ఫ్రాన్స్లో ఒక గొప్ప మహాత్మునిగా పేరుగాంచాడు. ఆయనకి ఎన్నో క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అంటే ఆయన ఒక రచయిత, ఆయన ఒక మేధావి, ఆయన ఒక రాజకీయవేత్త, ఆయన ఒక సామాజిక కార్యకర్త, అండ్ ఆయన ఇతరుల శ్రేయస్సు కొరకు తన్ను తాను అర్పించుకున్న వ్యక్తి. ఫ్రాన్స్కి జర్మనీకి యుద్ధం జరుగుతోంది. విక్టర్ హ్యూగో అప్పుడు ప్యారిస్లో లేడు. మరి ఆ సమయంలో జర్మన్లు విపరీతంగా వచ్చేసి వారి దేశం మీద పడ్డారు, ప్యారిస్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో అందరూ దేశంలో నుండి లేక ఆ జర్మన్ల బారిన పడకుండా పారిపోవాలనుకుంటున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి విక్టర్ హ్యూగో ట్రైన్ తీసుకొని నేరుగా ప్యారిస్కి వచ్చాడు. అండ్ ఆయన ప్యారిస్లోనికి ఎంటర్ అవుతున్నప్పుడు జర్మన్లు దాన్ని పూర్తిగా చుట్టుముట్టేశారు. అంటే ఆయన నేరుగా మరణము ఎదుటికి ముఖాముఖిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన దేశ ప్రజల క్షేమం కొరకు పోరాడడానికి వచ్చాడు. నిజమైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా మరణాన్ని చూసి పారిపోడు, మరణాన్ని ముఖాముఖిగా ఎదుర్కొంటాడు, తన వారిని రక్షించే ప్రయత్నం చేస్తాడు. సో ఆయన స్వేచ్ఛను కోల్పోయాడు, ఆయన చంపబడ్డానికి సిద్ధపడ్డాడు. అండ్ ఆయన ప్యారిస్లోనికి వచ్చి తన్ను తాను వారి చేతులకు అప్పగించుకొని చెరపట్టబడ్డాడు. ఆ ఫ్రెంచ్ వారికి విక్టర్ హ్యూగో ఇప్పటికీ ఎందుకంత మహాత్మునిగా లేకపోతే గౌరవప్రదమైన వ్యక్తిగా ఎంచుతారంటే, వారు ఎప్పుడు అంటారు, మా శ్రమల్లో ఆయన స్వచ్ఛందంగా వచ్చి దాంట్లో శ్రమలు పాలు పంచుకున్నాడు కనుక ఆయన మాకందరికన్నా ముఖ్యుడు. సో నీ శ్రమను నీకు విడిచిపెట్టకుండా, నా శ్రమను నాకు విడిచిపెట్టకుండా, ఒకవేళ మన పాపాల కొరకు మనము శ్రమలకు అప్పగించబడితే నిత్యత్వము సరిపోద్ది దానికి. అంటే మనం చేసినటువంటి పాపములను దేవుడు పరిహరించడానికి ఎండ్లెస్ ఇటర్నిటీ సరిపోదు. సో అన్ని భయంకరమైన పాపాలతో నిండినటువంటి పుచ్చిపోయిన మనుషులు మనము. మన కొరకు ఆయన అంత గొప్ప ప్రాయశ్చిత్త కార్యము చేశాడంటే మనం ఆయనకి ఎంత రుణపడి ఉండాలి. నీవన్నీ వదిలి ఆయనతో ఎక్కడికి పోమంటే అక్కడికి పోయేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఏ దివ్వమన్నా అది ఇవ్వడానికి నీవు ఉండాలి. పైసా అంటే నీ ప్రాణం ఇప్పుడు ఇవ్వమంటే ఇచ్చేటువంటి క్రిస్టియన్గా నీవు ఉండాలి. కానీ నేను సిగ్గుపడుతున్నాను, నా దేవుడికి అట్లాంటి వారు లేరు ఈ రోజుల్లో అని చెప్పడానికి. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొక్కనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. సిగ్గుపడుతున్నానంటే ఈ మధ్య నాకు ఒక ఆయన మాట్లాడినటువంటి ఒక మాటల్లో ఆయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ గుర్తుకొస్తుంది. ఆయన ముందున్నటువంటి వారందరూ కూడా గొప్ప వ్యాపారవేత్తలు అండ్ గొప్ప గనులు, వారందరికీ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉన్నాయి. అది ఒక మిడిల్ ఈస్టర్న్ కంట్రీలో జరుగుతున్నటువంటి సమావేశము గనులకు. అండ్ ఈయన ఒక మరి వక్తగా ఏం చెప్తున్నాడంటే, వారందరూ ఒకే వంశానికి సంబంధించిన వారు. సో వారి వంశము ముందు ఎంత ఘనంగా ఉందో చెప్పాడు, ప్రస్తుతం వారి వంశము ఎంత ఘనహీనంగా ఉందో చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడు మిమ్మల్ని నేరుగా సూటిగా మీ గుండెల మీద కొట్టినట్టు ఈ సవాలు చేస్తున్నాను. ఒకవేళ మీలో కాసింత శరం ఉన్నా, అంటే మీలో కాసింత సిగ్గున్నా, ఆ సిగ్గు మీ కంట తడి తెప్పిస్తుంది. అండ్ ఆ కంటతడి మీకు ఎంత కారాలంటే పైనుండి కింది దాకా ఆ కంటతడిలో మీరు స్నానము చేస్తే కానీ మీకున్నటువంటి ఆ యొక్క డాగు పోదు అని చెప్పాడు. మిడిల్ ఈస్ట్లో మొహమ్మదీయుల దేశంలో చెప్పాడు. అందరూ మిలియనీర్లు బిలియనీర్లకు చెప్పాడు, ఏడ్చి ఆ కన్నీళ్లలో స్నానం చేసుకోండి మీ మైల పోవడానికి. క్రైస్తవులకు కూడా పనికొస్తుంది అనుకుంటా. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. సో వారు ఇంకా ఈ యొక్క మృతుల్లో నుండి లేచుట అంటే ఏంటో అది వారికి ఇంకా అర్థం కాలేదు. వారు ఇంకా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దాని గురించి వారు చర్చిస్తున్నారు, దాని గురించి వారు డిస్కషన్ పెట్టారు, దాని గురించి వారు తర్కిస్తున్నారు. వారికి అర్థం కాలేదు, కానీ వారి శత్రువులకు ఒకటి అర్థమైపోయింది. శత్రువులకు యేసునందు విశ్వాసం లేదు, కానీ వారు ఒకటి బాగానే గుర్తించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనంలో ఇట్లా ఉంది, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన్ని సిలువేసి చంపేటువంటి వారికి జ్ఞాపకం ఉంది. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పాడు, అది మా జ్ఞాపకం ఉంది. అందుకని అతడు అట్లాంటిది ఏమీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.
కానీ వీరికి మృతుల్లో నుండి లేవడం అంటే ఏంటో ఇంకా అర్థం కావట్లేదు. ఐడియా అని వారు గ్రీక్లో రాయబడింది ఏంటంటే వారు ఒకరితో ఒకరు లాజికల్ డిస్కషన్ చేస్తున్నారు. తెలుగులో అది తర్కించచ్చు అని ఉంది. ఆ ఐడియా ఏంటి, రిజరక్షన్ అనేటువంటి ఐడియా ఏంటి అని ఐడియా గురించి వారు డిస్కషన్ పెట్టారు. ఎవరో రాశారు, పేరు నాకు తెలియదు, ఆయన అన్నాడు, గ్రేట్ మైండ్స్ టాక్ అబౌట్ ఐడియాస్. గొప్ప మనస్సులు ఈ యొక్క ఐడియాల గురించి మాట్లాడతాయి. అంటే అవి ఆ యొక్క ఆలోచనల గురించి లేకపోతే ఆ యొక్క విషయంలో గురించి మాట్లాడతాయి. యావరేజ్ మైండ్స్ టాక్ అబౌట్ థింగ్స్. ఒక మోస్తారు మనసులు వస్తువుల గురించి మాట్లాడతాయి. అండ్ స్మాల్ మైండ్స్ టాక్ అబౌట్ పీపుల్. అండ్ చిన్న మనస్సులు కలిగిన వారు మనుషుల గురించి మాట్లాడతారు. మరొకసారి చెప్తాను, మనకి అవసరమైంది ఇది. గ్రేట్ మైండ్స్ టాక్ అబౌట్ ఐడియాస్, యావరేజ్ మైండ్స్ టాక్ అబౌట్ థింగ్స్, అండ్ స్మాల్ మైండ్స్ టాక్ అబౌట్ పీపుల్. మనం ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నాము, అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాము, వారికి క్షేమాన్ని లాభాన్ని కలిగించని మాటలు మాట్లాడుతూ ఉన్నాము అంటే వీఆర్ స్మాల్ మైండెడ్ పీపుల్, చిన్న మనస్సులు కలిగినటువంటి మనుషులం. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఐడియా గురించి మాట్లాడుతున్నారు. అండ్ వారు సరైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వారి మధ్యలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్కి కారణం ఏంటి? వారికి తెలిసినటువంటి పునరుత్థానం ఏంటంటే యుగాంతమందు దేవుడి యొక్క భయంకరమైనటువంటి మహాదినమున తీర్పు తీర్చినప్పుడు అందరూ లేస్తారు. అది జనరల్ రిజరక్షన్ ఆఫ్ ఆల్ ఆన్ ద లాస్ట్ డే. అది వారికి తెలుసు. కానీ యేసు ప్రభు స్పెసిఫిక్ రిజరక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సేవియర్ రిజరక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. అది వారికి ఇంకా అర్థం కాలేదు. వారికి ఏం తెలుసు అన్నది మీకు చెప్తాను. దానియేలు 12:2-3 వారికి తెలుసు. డానియల్ 12:2-3, దానియేలు 12:2-3. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలు కొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలు కొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో వారికి తెలుసు లాస్ట్ డే రిజరక్షన్. కొందరు నిందపాలవ్వడానికి, కొందరు నిత్య జీవం పొందడానికి. కానీ యేసు ప్రభు అది కాదు, నేను చంపబడతాను త్వరలో, 3 దినాలు సమాధిలో ఉంటాను, తిరిగి లేస్తాను, అది చెప్తున్నాడు. సో ఆ మాట మనసులో ఉంచుకున్నారు. ఆయన చెప్పొద్దన్నాడు కదా, దాన్ని మనసులో పెట్టుకున్నారు. దాని గురించి వారు ఎవరితో ఏమీ చెప్పలేదు. లూకా ఇట్లా రాశాడు. లూకా 9:36 బాగా రాశాడు లూకా, అందుకని అది చదువుతున్నాను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకొండిరి. చాలా బాగా చెప్పాడు ఆయన లూకా. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకొండిరి. ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? కుక్కర్లో ప్రెషర్ పెరిగిపోతుంటే అది ఊరుకోవడం ఎంత కష్టం చెప్పండి. ప్రెషర్ బిల్డ్ అవుతుంటే అది పైకి వస్తుంటుంది, కూత పెడుతుంటుంది. ఏదైనా మనకి అట్లాంటి విషయం మన గుండెల్లో పెట్టుకొని చెప్పుకోకుండా మనకి నిద్ర వస్తుందా చెప్పండి? చెప్పుకోకుండా మనకి భోజనం పోతుందా చెప్పండి? సిలువ లేకుండా, సమాధిని గెలవకుండా సింహాసనము, సామ్రాజ్యం అనేవి ఉండవు. అందుకనే ఆయన వారిని అట్లా ఉత్తర్వు ద్వారా నిషేధించాడు. ఇక రెండవది క్లుప్తంగా ది ఇన్క్వైరీ, విచారణ. శిష్యులు 11-13 వరకు యేసు ప్రభు దగ్గర విచారణ చేశారు, లేకపోతే వాకాబు చేస్తున్నారు. దీని గురించి బ్రీఫ్గా చెప్తాను. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునని మాట నిజమే. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గురించి రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సో ఇప్పుడు శిష్యులకు ఒకటి అర్థం కాలేదు. శాస్త్రులు చెప్పినటువంటిది బైబిల్లో ఉన్నటువంటిదే కదా, ఏలియా ముందుగా రావాలి. మరి ఏలియా ఎక్కడ? నీవేమో
మెస్సియా అంటున్నావు, మనుష్య కుమారుడు అంటున్నావు, చనిపోతానంటున్నావు, మేము అనుకున్న దానికి భిన్నంగా మాట్లాడుతున్నావు, మరి ఏలియా ఏడి? అట్లాంటి ప్రశ్న వారికి రావడానికి కొన్ని కారణాలు, బహుశా ఈ కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఒక్కొక్క మాటలో వారు కొండ మీద ఏలియాని చూశారు, రూపాంతరపు కొండ మీద ఏలియాని చూశారు. అండ్ ఏలియా గురించి మనందరికీ తెలుసు, ఆయన మరణించకుండానే అగ్ని రథములతో పరలోకానికి కొనిపోబడ్డాడు. ప్రతి యూదుడికి తెలుసు ఏలియా ఒక అసాధారణమైనటువంటి ప్రవక్త, అందుకని దేవుడు ఆయన్ని తీసుకుపోయాడు. సో ఏలియా అనేటువంటి వ్యక్తి వారికి కనబడగానే ఏలియా సంగతి గుర్తుకొచ్చేసింది. రెండవది, వారికి తట్టినటువంటి విషయం ఏమై ఉండొచ్చు అంటే 8వ అధ్యాయం 38వ వచనంలో యేసుప్రభు చెప్పారు, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. సో యేసు ప్రభు యొక్క ఎస్కెటలాజికల్ డిస్కషన్ అంటే ఆయన రెండవ రాకడ గురించి మాట్లాడాడు, మహిమతో రావడం గురించి మాట్లాడాడు. సో ఆయన రాకముందు ఏలియా రావాలి కదా, మరి ఏలియా ఏడి అని దాన్ని బట్టి వారు ప్రశ్నిస్తున్నారు. మూడవది, అదే 8వ అధ్యాయం 28వ వచనంలో, అందుకు వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అంటే యేసును గురించి కొంతమంది ఏలియా అంటున్నారు, మరి నీవే ఏలియావైతే ఇదెట్లా? సో యేసు ప్రభు వారికి ఆన్సర్ ఇస్తాడు, అది మనకి తర్వాత కనపడుతుంది. కాకపోతే రెబెనిక్ ట్రెడిషన్ ఒకటి ఉంది, ర్యాబైల మధ్యలో ఒక సాంప్రదాయం ఉంది. ఆ ర్యాబైల్లో ఎక్కువ మంది ఇట్లా నమ్మేవారు, మెస్సియా కన్నా 3 రోజుల ముందు ఏలియా వస్తాడు. జాగ్రత్తగా వినండి, మెస్సియా కన్నా 3 రోజుల ముందు ఏలియా వస్తాడు. ఇది బైబిల్లో లేదు, ర్యాబైలు నమ్మినటువంటి విషయం, వారు ప్రచారం చేసిన సాంప్రదాయం. సో ఏలియా మొదట ఇశ్రాయేలు పర్వతం మీదకి వచ్చి నిలబడి మొదటి రోజున ఆ దేశపు దుస్థితి గురించి బాధపడతాడు. తర్వాత ఈ కొన నుండి ఆ కొన వరకు ప్రపంచమంతటికి వినబడేటట్టు ఎలుగెత్తి చెప్తాడు, పీస్ కమ్స్ టు ద వరల్డ్, పీస్ కమ్స్ టు ద వరల్డ్. అంటే లోకానికి సమాధానం వస్తోంది, లోకానికి సమాధానం వస్తోంది. రెండవ రోజున మరలా ఏలియా ఎలుగెత్తి చెప్తాడు, గుడ్ కమ్స్ టు ద వరల్డ్, గుడ్ కమ్స్ టు ద వరల్డ్. మేలు లోకానికి వస్తోంది, మేలు లోకానికి వస్తోంది. మూడవ రోజున ఏలియా మళ్ళా ఎలుగెత్తి చెప్తాడు, ప్రపంచం అంతటికి వినబడినట్లు, జాషువా కమ్స్ టు ద వరల్డ్, జాషువా కమ్స్ టు ద వరల్డ్. అంటే యెహోషువ లేక రక్షణ లోకానికి వస్తోంది, రక్షణ లోకానికి వస్తోంది. సో 3 రోజులు ఈ రకంగా సమాధానం వస్తోంది, మేలు వస్తోంది, రక్షణ వస్తోంది అని ఏలియా కొండ మీద నుండి ప్రపంచం అంతటికి వినిపించినప్పుడు యేసు వస్తాడు లేక మెస్సియా వస్తాడు. అది వారి ఆలోచన. సో ఆయన ఎట్లా వస్తాడు? మహిమతో వస్తాడు. అండ్ అట్లా అంతా మహిమయుక్తముగా మార్చి వెళ్ళిపోతాడు. దాంట్లో ఎక్కడ యేసు శ్రమ లేదు, దాంట్లో ఎక్కడ యేసు అవమానాల పాలవ్వడం లేదు, సిలువ లేదు, చంపబడ్డం లేదు, సమాధి చేయబడ్డం లేదు. కనుక వీరికి యేసు బోధకి మధ్యలో ఆ యొక్క కన్ఫ్యూషన్ అనేది ఉంది. వీరు అనుకునేది ఒకటి, ఆయన వారికి బోధించేది ఒకటి. కానీ సత్యం ఏంటంటే యేసు వచ్చినప్పుడే లోకానికి నెమ్మది వస్తుంది, యేసు వచ్చినప్పుడే లోకానికి క్షేమం, యేసు వచ్చినప్పుడే లోకానికి రక్షణ. అందుకే రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఈ లోకానికి జన్మించి వచ్చాడు. విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్లు ప్రపంచంలో 83% బైబిల్ ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తారు. వారు పోయినన్ని స్థలాలకు ఎవరు పోలేదు, వారు చేసినన్ని త్యాగాలు ఎవరు చేయలేదు. సో అట్లాంటి ఒక విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్ దంపతులు, ఆయన పేరు డగ్ మిలాండ్ అండ్ ఆయన భార్య, బ్రెజిల్లో ఉన్నటువంటి ఫుల్నియో ఇండియన్స్ తెగ మధ్యకి వెళ్ళారు. ఈ ఫుల్నియో ఇండియన్స్ మరి వారు వచ్చినప్పుడు ఈ తెల్లవారంటే వీరికి ఇష్టం లేదు, వారిని వైట్ మ్యాన్ అని అంటారు. ఈయనను కూడా డగ్ని ద వైట్ మ్యాన్ అని వారు పిలిచారు. ఎందుకంటే తెల్లవారు వచ్చి వీరిని దోచుకున్నారు, తెల్లవారు వచ్చి వీరిని మోసం చేశారు, తెల్లవారు వచ్చి వీరి మనుషుల్ని మరో చోటికి వీరికి కాకుండా తీసుకెళ్ళిపోయి కుటుంబాలను వేరు చేశారు, తెల్లవారు వీరికి అన్యాయం చేశారు. కనుక వారంటే వీరికి ఇష్టం లేదు. కాకపోతే వీరికి వారిని ఎదిరించే శక్తి లేదు కనుక అయిష్టంతోనే వారిని రాణిస్తారు. సో మిలాండ్, డగ్ మిలాండ్ వీరి మధ్యకి వీరికి సువార్త ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు, బైబిల్ని అనువదించడానికి వచ్చినప్పుడు ఫుల్నియో లాంగ్వేజ్లోనికి వారు తెల్లవాడు అన్నారు. కానీ వారితో ఈయన చాలా చక్కగా నమ్రతగా
ప్రేమతో మసులుకొని వారితో కూర్చుని వారి ఫుల్నియో భాష నేర్చుకున్నాడు. తర్వాత వారికి వైద్యం చేసేవాడు. వారికి రోగం వస్తే ఫలానా మందు అని చెప్పి వారికి ఇచ్చి వారికి నయమయ్యేటట్టు చూసేవాడు. సో మెల్లగా వారి అభిప్రాయం మారింది. వారు వైట్ మ్యాన్ ముందు ఇంకొక పదం పెట్టారు, ద రెస్పెక్టబుల్ వైట్ మ్యాన్, మర్యాద గల తెల్లవాడు. తర్వాత ఆయన ఇంకొంత వారి సాంప్రదాయాలు నేర్చుకున్నాడు. వారితో కూర్చుని వారి ఇంట్లో తింటున్నాడు, వారికి తన భోజనం పెడుతున్నాడు. అప్పుడు వారు ఇంకా కొంచెము ఆయన గురించి మరి ఆలోచించిన తర్వాత ఈయన మనవాడిలాగా అవుతున్నాడని వైట్ మ్యాన్ అనడం బదులు ద రెస్పెక్టబుల్ వైట్ ఇండియన్ అన్నారు. ఎందుకంటే వారిలో ఒకడిగా ఆయన్ని కలిపేసుకున్నారు. ఇక ఒకరోజు వారి ఒక యవనస్తుడికి కాలికి గాయమై రక్తము దారలాగా కారిపోతుంటే వెంటనే డగ్ కింద కూర్చొని ఆ పిల్లోడిని పక్కన కూర్చోబెట్టి వాడి కాలు తన ఒళ్ళో పెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి దానికి మందేసి దానికి బ్యాండేజ్ చేస్తున్నప్పుడు వారు చూశారు. అప్పుడు వారిలో ఆయన మీద ఎంత అపారమైన గౌరవం వచ్చిందంటే ఇక అప్పటి నుండి వారు ఆయన్ని హియర్ కమ్స్ ద మ్యాన్ ఫ్రమ్ గాడ్ టు అస్, ఇదిగో దేవుడు పంపిన మనిషి మన దగ్గరికి వచ్చాడు. వైట్ మ్యాన్, రెస్పెక్టబుల్ వైట్ మ్యాన్, రెస్పెక్టబుల్ వైట్ ఇండియన్ టు గాడ్స్ మ్యాన్. మెస్సియా వస్తే ప్రపంచమంతటికి దేవుడు పంపినటువంటి వాడు వస్తాడు అన్న సత్యము ఏలియా ప్రకటించడానికి ముందొచ్చాడు. అది ఎట్లా వచ్చాడో చెప్తాడు ఇప్పుడు. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. సో శాస్త్రులు ఏదైతే చెప్పారో, గ్రంథంలో ఏదైతే రాయబడిందో అది నిజమే. కాకపోతే శాస్త్రులకి పూర్తి పిక్చర్ అర్థం కాలేదు. ఏలియా మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాన్ రూపంలో వస్తాడు, తర్వాత అంత్య దినాల్లో ఆయనే వస్తాడో, ఆయన లాంటి ప్రవక్త మరొకడు ఆయన పేరట వస్తాడో, అది దేవుడు చేసేటువంటి కార్యము అని ఏం చెప్తాడు. సో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఎట్లా వచ్చాడు మనందరికీ తెలుసు. ఒకానొక సందర్భంలో యోహాను 1వ అధ్యాయం 21వ వచనంలో కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి పంపబడితే వారు వచ్చి అడుగుతారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అతన్ని అడుగుగా అతడు కాన నేను. సో ఓన్గా బాప్టిజం ఇచ్చి యోహాను నేను ఏలియాను కానంటాడు. 25వ వచనంలో కూడా వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా. సో అతడైతే నేరుగా ఒప్పుకోడు, కానీ దేవదూత అతని తండ్రి అయినటువంటి జకర్యాకి చెప్పినటువంటి వాక్యంలో మనకి సత్యము కనబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. ఇప్పుడు అండర్లైన్ చేయండి, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. సో దేవుడే పరలోకం నుండి సందేశాన్ని పంపాడు. ఏలియా యొక్క ఆత్మ మరియు శక్తితో బాప్తిస్మం ఇచ్చి యోహాను వస్తాడు. అట్లా వచ్చాడు. అదే యేసుప్రభు ఇక్కడ చెప్తున్నాడు. రెండవది ఎప్పుడు వస్తాడు? మలాకి 4:5-6 ప్రకారం, మలాకి 4:5-6 ప్రకారం, మలాకి 4:5-6 ప్రకారం యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది ఆ గ్రేట్ ట్రిబులేషన్ కన్నా ముందు ఎండ్ టైమ్స్లో జరగబోయేటువంటి విషయం. సో రెండిట్లో కూడా దేవుడు పెట్టినటువంటి విషయమును మనము విస్మరించలేం. ప్రకటన గ్రంథం 11లో 2 నుండి 12 వరకు మీరు తర్వాత చదువుకుంటే 2 సాక్షులు వస్తారు పరలోకము నుండి. వారు మరి అక్కడ యెరూషలేంలో సాక్ష్యం ఇస్తారు, చంపబడతారు, తర్వాత మరలా వారిలోనికి ప్రాణం వస్తుంది, వారు పరలోకానికి కొనిపోబడతారు. దాంట్లో ఎక్కువ మంది అభిప్రాయము ఆ 2 సాక్షుల్లో ఒక సాక్షి ఏలియా అని. సో ఈ ప్రకారము ఏలియా వస్తాడు. కానీ మళ్ళా మధ్యలో వారికి అర్థం అవ్వడానికి అసలు సత్యం యేసుప్రభు చెప్పాడు. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని రాయబడుట ఏమి? ఇది కూడా రాయబడింది కదా. మీరు ఏలియా వస్తాడని వాళ్ళు అంటున్నారు, రాయబడింది కదా అని అంటున్నారు. దానికన్నా ముఖ్యమైనది మనుష్య కుమారుడు ఆయన శ్రమల పాలవ్వాలి, తృణీకరింపబడాలి, చంపబడాలి, తిరిగి లేవాలి. అది రాయబడింది కదా. ఎక్కడ రాయబడింది? 22వ కీర్తనలో, 69వ కీర్తనలో, 89వ కీర్తనలో, 118వ కీర్తనలో, యెషయా 52, 53 అధ్యాయాల్లో, ఇంకా అనేక చోట్ల. దాన్ని ఎట్లా మిస్ అయ్యారు? నేను చెప్పాను లాస్ట్ లెసన్లో, ఈ 2 మోషే అండ్ ఏలియాలు యేసు ప్రభుతో కొండ మీద మాట్లాడుతున్నప్పుడు రూపాంతరపు ఆ సందర్భంలో
లూకా మనకి చెప్పాడు. ఆయన యొక్క నిర్గమము గురించి వారు మాట్లాడుతున్నారు, అంటే ఆయన మరణం గురించి వారు మాట్లాడుతున్నారు. అది శిష్యులు విన్నారు, కానీ ఇంకా వారికి అర్థం అవ్వలేదు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత మనకి క్రైస్తవ సంఘ చరిత్రలో అపాసల్స్ క్రీడ్ అనే దాన్ని వారు ఇచ్చారు, అపోస్తల సిద్ధాంతము. దాంట్లో యేసు ప్రభు గురించి వారు వర్ణించాల్సి వచ్చినప్పుడు వాడినటువంటి ఒక కీలకమైన పదమేంటో తెలుసా? హీ సఫర్డ్. ఆయన శ్రమ నొందెను. సో యేసు దేనికి ప్రతీక అంటే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఎవరు ఎన్నడూ పడనటువంటి వేదనతో కూడిన శ్రమను ఆయన భరించాడు. ఏలియాకు మరి వారు యూదులు గొప్ప గొప్ప గుణాలను అంటిపెట్టి, అంటే ఆయనకు అంటగట్టి చెప్పుకుంటుంటారు. కానీ యేసు ప్రభు ఏలియాకి ఆయనకున్నటువంటి ఒక లక్షణాన్ని అంటగట్టి చెప్తాడు. అదేంటంటే, నేను మనుష్య కుమారుడిని శ్రమల పాలు అయినట్టు నా ముందు వచ్చినటువంటి వాడు ఏలియా కూడా శ్రమల పాలు అవుతాడు. నాకెట్లా చేస్తారో ఆయనకు కూడా అట్లాగే చేస్తారు. అది వివరించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు వారు ఏం చేశారు? ఇది రాసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. లూకా 24:26. ఇది ఆయన పునరుద్ధానుడైన తర్వాత చెప్తున్నటువంటి మాట. లూకా 24:26. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి. సో క్రీస్తు ఇలా శ్రమ పడిన తర్వాతే మహిమలో ప్రవేశించుట అగత్యం, అనివార్యం, ఎసెన్షియల్, మ్యాండటరీ. ఆ దేవుడు పెట్టినటువంటి నియమం గనుక అలాగే జరగాలి. ఏలియా వచ్చేననియు అతని గురించి రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మార్కు 6:17-28 వరకు మనం ఆల్రెడీ దాన్ని చూసాము. మరి పాత నిబంధనలో యెజబేలు చేయలేనిది కొత్త నిబంధనలో మోడర్న్ యెజబేలు హేరోదు ద్వారా చేయించేసింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏలియా యొక్క సాదృశ్యముగా ఉన్న వ్యక్తిని చెరసాల్లో వేయించింది, ఆయన్ని తల తెగొట్టించి చంపించింది. సో ఆ ప్రకారము ఇద్దరు కూడా, ఏలియా శ్రమల పాలయ్యాడు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను రూపంలో, అండ్ యేసు శ్రమల పాలయ్యాడు. ముగింపులో ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ మీద జరిగినటువంటి గొప్ప అంశములన్నింటిలోకెల్లా ఒకటేంటంటే, యేసుప్రభు ఏం నేర్పిస్తున్నాడు? సఫరింగ్, సాక్రిఫైస్ మొదట ఉంటాయి, తర్వాత సావరిన్ రూల్ అనేది వస్తుంది. అంటే మొదట శ్రమ ఉంటుంది, తర్వాత త్యాగం ఉంటుంది, తర్వాతే సార్వభౌమ అధికారము నాకు కలిగి ఉంటాయి. సో మనం కూడా ఏలియా ఆయన కన్నా ముందు శ్రమపడ్డాడు, యేసు శ్రమపడ్డాడు. యేసును విశ్వసించి యేసును వెంబడించబోయేటువంటి మనము శ్రమ లేకుండా హాయిగా బతికేద్దాం, హాయ్ హల్లెలూయా అనుకుంటే హెవెన్కి వెళ్ళిపోదాం అంటే అది బైబిల్ బోధ కాదు, అది అబద్ధ బోధకుల బోధ. దాని ప్రకారం మీరు అనుకుంటే మీరు భయంకరమైనటువంటి పరిస్థితులకు పోతారు. సో రియల్ వే ఏంటంటే జీసస్ వే, యేసు మార్గము, యేసు మాదిరి అండ్ యేసు మనసు. యేసు తన శిష్యులను మొదటి నుండి ఆయన బేషరతుగా శ్రమ కొరకు సిద్ధపరిచాడు, అవమానం కొరకు సిద్ధపరిచాడు, స్వంతమును ఉపేక్షించుకున్నట్టుకు సిద్ధపరిచాడు, మరణం వస్తే దాని కొరకు సిద్ధపడి ఉండమన్నాడు, సిలువను ఎత్తుకోకుండా ఒక్క దినం కూడా ఆయనతో ఉండొద్దన్నాడు. అట్లా ఉన్నప్పుడు మనకు మహిమనిస్తాడు. ఆయనతో మహిమ ప్రవేశం అట్లాంటి వారికి అందరికి కాదు. 1650లో స్కాట్లాండ్ ఎడింబ్రాలో ఒక భక్తుణ్ణి వారు చంపేశారు. ఆయన పేరు జేమ్స్ గ్రహం. సో ఆ యొక్క జడ్జి ఆయన్ని కిరాతకంగా చంపమన్నాడు, ఆయన్ని తల వేరు చేయమన్నాడు, 2 చేతులు 2 కాళ్ళు వేరు చేయమన్నాడు. 4 చోట్ల ఎడిన్బరాలో 4 చోట్ల వేరే వేరే స్థలాల్లో దాన్ని వేలాడదీయమన్నాడు, ఓడదీయమన్నాడు. ఆయన చంపే టైం వచ్చింది. ఆయన చనిపోక మునుపు ఈ మాట చెప్పాడు, ఒకవేళ నాకు అంత మాంసం ఉండి ఉంటే, అంటే నా దేహంలో అంత మాంసం ఉండి ఉంటే, ఈ యొక్క రాజ్యం అంతట్లో ఎక్కడెక్కడ క్రైస్తవ విశ్వాసులు ఉన్నారో అక్కడక్కడికి నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పంపి ఊర్లాడ తీస్తే నేను సంతోషించేవాడను. జస్ట్ తల 2 చేతులు 2 కాళ్ళు కాదు, మొత్తం మాంసం అంతటిని ఉన్న చోటికి పంపండి, వారందరికీ సాక్ష్యంగా ఉంటుంది, ఒక మంచి కార్యము కొరకు శరీరమును ముక్కలు ముక్కలుగా పంచిన వాడితడు అని. అట్లాంటి శిష్యుడు, అట్లాంటి భక్తుడు, అట్లాంటి పరిశుద్ధుడు, అట్లాంటి క్రైస్తవుడు ఎట్లా తయారయ్యాడు? యేసు బోధన బట్టి. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. యేసును మహిమలో చూసినటువంటి వారు ముదిమకు భయపడరు. యేసును మహిమలో చూడని వారు ప్రతిదానికి భయపడతారు.
పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చివరి దినాల్లో భయంకరమైనటువంటి సమయాల్లో మేము మీ కొరకు సిద్ధపరచబడిన సంఘముగా ఉండుటకు, నిజమైన క్రైస్తవ విశ్వాసులముగా శిష్యులముగా ఉండుటకు మీరు బైబిల్లో మాకెన్నో సత్యములను రాయించారు. చరిత్రలో మాకెన్నో నిజమైనటువంటి సంఘటనలను రాయించి విడిచిపెట్టారు. మాలో ఏ ఒక్కరు నశించక ప్రతి ఒక్కరు నీవు వారి కొరకు చేసిన గొప్ప విమోచన త్యాగమును గుర్తించి గౌరవించి వారి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసుతో నీ పాదములు పట్టుకొని క్షమించబడి రక్షించబడినట్లు అండ్ వారు నీ కొరకు నమ్మకమైన నిష్టగల నీతిగల శిష్యులుగా మారి వెంబడించినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.